హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నయన రాధాకృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొయ్యూరు మండలంలో ఉన్నామండి గరమందన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో అయితే అడవుల్లో జీవిస్తున్నారండి ప్రశాంతమైన జీవితం అయితే జీవిస్తున్నారు ఆ వీడియో చూపిస్తాను ఈ ఊరమ్మా ఏం పేరు మీ పేరు పర్లేదు చెప్పు పర్లేదమ్మా చెప్పు పర్లేదు అదే కొండమ్మా ఎంతమ్మా వయసు ఎంత ఉంటుంది మీకు ఏమో తెలియదు నాకు తెలియదా చూస్తేనే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు ఈ వయసులో కూడా ఇంత తిరుగుతున్నంత నిజంగా గ్రేట్ మరి ఇప్పుడైతే మేము ఉండలేం మీరు ఏం తింటారు ఎక్కువగా ఇష్టంగా ఏం తింటారు మీరు ఎక్కువగా ఎరగాను నేను జురు గొండమి జై ఉండా రొట్టి అంబల్ తాగుతారా అంబల్ తాగి మీరు ఇంత కట్టుకున్నారు ఏమి గట్టిగా లేదు మీ ఇల్లు ఏదమ్మా మీ ఇల్లు ఏది ఇల్లు ఇది ఇదేనా మీ ఇల్లు అవి 2 ఇల్లు కూడా మాదే అవి కూడా మీయేనా అంతా చెప్పితాను నేను ఇక్కడ ఉండినాడు ఒకడు గెమ్మెళ్ళేవాడు అక్కడ ఉండినాడు ఒకడు గెమ్మెళ్ళేవాడు నాకు తోరి బావ మర్ది గురుగుల బందకి వెళ్ళిపోయినారు అప్పుడు నేను ఒక ఇంటి అయిపోయింది కదా నా కూతురుకి అని ఇక్కడ వస్తేని ఇక్కడికి వచ్చేసారా తినడానికి మేము బుడ్డాడు చర్చకి వెళ్ళిపోతాడు నేను లేదు మీరు వెళ్ళరా అందరూ వెళ్ళిపోతారు చర్చకి మీరు ఫోటో తీస్తున్నా అంటే మన ట్రైబల్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది ఏ గురించి సరే అయితే వెళ్ళొస్తాను అయితే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ మన అమ్మ చూపించాం కదా వాళ్ళ హౌస్ అనమాట ఇదైతే ప్రతి ఇంటికి ఒక బండి అయితే ఉందండి కంపల్సరీగా ఫ్రెండ్స్ చూస్తారు కదండి గిరిజన గ్రామాల్లో అయితే ఎక్కువగా ఇలా గుమ్మడికాయలు దాచిపెట్టుకుంటారండి అలాగే ఇక్కడ చూస్తారు కదా ఈ హౌస్లన్నీ ఎక్కువగా మట్టి గోడలతో కట్టి నిల్లు అన్నమాట ఎక్కువగా ఈ చూసారండి ఈ విలేజ్ అయితే ఊరంతా ఒక దగ్గర లేదండి అక్కడ ఒక 2 ఇళ్ళు అక్కడ ఒక 3 ఇళ్ళు టైప్లో ఉన్నారనమాట ఇదైతే పసుపు ఉడకబెట్టినాక అనమాట ఇది ఎవరు లేరండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది కోళ్ళకి అనమాట కోళ్ళకి సైవినింగ్ పోటీ ఇక్కడ కప్పుతారనమాట సెంటరింగ్ అంటే కంచి వేసుకుంటాం సెంటరింగ్ ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది చాలా చోట్ల సిటీలో కూడా చాలా కొన్ని ఏరియాల చోట ఇది కంచె కింద వేసుకుంటారండి ఇది అయితే ఈ చెట్లు చూసారు కదా కళ్ళు ఉన్నాయి ఏం చేస్తున్నారండి కొబ్బరికాయ తీస్తున్నారా ఏం పేరండి మీ పేరు చిన్నబ్బాయి ఇంటి పేరండి ఎంతమంది పిల్లలండి మీకు పిల్లలు ఎంతమంది అంటున్నాను లేరా ఇద్దరు చనిపోయారా వంతల ముక్తమ్మా ఇంకా ఇద్దరు అంటున్నారా మరి ఇల్లు ఈ పిల్లలు కూరగా ఎండబెట్టినాక కూరగాయనా మరి ఎండిపోయినట్టున్నాయి కదా మొన్న కొట్టింది గుడికి వెళ్ళి కొట్టింది అలా ఉండేది ఇది తీసేయండి నలభై తీసేయండి మళ్ళీ దానివల్ల దాని రుచిపోద్ది కదా అది ఇది కోసండి అవుతాను చూసారంటే హౌస్ అయితే ఈ విధంగా ఉందండి మా ట్రైబల్స్ ఒక హౌస్ అయితే ఈ విధంగా ఉంటాయండి గది అయితే చాలా పెద్ద ఉంది చూస్తారు కదా డిఫరెంట్ ఉంటాయి అట్టుం అనమాట ఇది అయితే ట్రైబల్స్లో అయితే ప్రతి ఇంట్లోనైతే ఈ విధంగా పైన స్టోరేజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుందండి ఇదేంటి ఇది గదా అది గదండి అలాగే మన సేలోకి వాడు పనిముట్లేంది ఈ విధంగా జాగ్రత్త పెట్టుకున్నారు చూస్తారు కదా ఈ మళ్ళీ తొలకరించిన తర్వాత అయితే మళ్ళీ మనోళ్ళు ఈ పదినెట్టుకొని అయితే మన సేలోకి ఉపయోగిస్తారు అన్నమాట కత్తులు ఏం కూరమ్మా సారా పప్పున పచ్చడి చేస్తారా ఇవన్నీ విత్తనాలు కదా మొత్తం విత్తనాలకి ఇవన్నీ ఇవన్నీ విత్తనాలకి అలాగే ఫ్రెండ్స్ చూసారు కదండి మనోళ్ళు అయితే మనకు మిల్లులు గట్టి ఉంటాయి ఇక్కడ మిల్లులు గట్టి ఉండవు కదండి ఇలా అయితే దీంతో పిండి ఆడించుకుంటారు అన్నమాట సోళ్ళు ఇసురుకుంటారు సొంతంగా అయితే ఇసురుకుంటారు అన్నమాట ఇదైతే
ఏం కూర సారా పప్పు పప్పు మరి కోడి కోయాలి కదా మేము వచ్చాం కదా కోళ్ళు లేదని కోళ్ళు లేదు చుట్టాలు బోరే చుట్టాలు వచ్చినారు మా కోళ్ళు మనం ఏం కోడికో మేకో కొయ్యాలా మేకలే కోళ్ళు లేదు మీ పేరు ఏం పేరమ్మా అనమ్మా ఏం పేరు మీ పేరు లలిత లలిత చుట్టమ్మా మీరు చుట్టాలే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మా అప్ప అవుతుంది మాకు అప్ప చూసారు కండి ఈ విలేజ్ అంతా ఒకే విలేజ్ అనమాట కాకపోతే హౌస్లు అక్కడొక 2 అక్కడొక 3 ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ అనమాట అలాగే చూసారు కదా మేకలకైతే ఈ విధంగా కట్టుకున్నారు బియ్యం బియ్యం దంచడానికి రాయిన తొలిచేసారు రాయిన తొలిచేసారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదంతా రాయి అనమాట రాయికి ఓహులు పెట్టి ఇక్కడ ధాన్యం దంచుకోవడానికి ఎలాగ రాగులు కూడా దంచుతారా పిండి పదార్థమైన మొత్తం దంచుకోవడం అనమాట రాయిని ఈ విధంగా దేంతో కొట్టారేంటి మొత్తం అంతా ఓలు కారం మొత్తం అన్ని కారం కూడా దీనిలోనేనా ఫ్రెండ్స్ చూసారు కదా కారం పసుపు అంతా ఇందులో దంచుకుంటారు అనమాట నిజంగా గ్రేట్ ఏంటంటే ఇది రాయి అనమాట రాయికి ఈ విధంగా గోలని పెట్టారు అనమాట చూసారు కదా రోల్ టైప్లో పెట్టారు ఇది మనోళ్ళు అయితే తినొస్తారు ఏంటంటే ఇది షోల్డ్ అనమాట షోల్డ్ మనం మిషన్లు గట్ట ఆడతాం కదా ఇలా అయితే ఈ విధంగా కట్టెలతో తయారు చేస్తున్నారు ఆ విధంగా అనమాట ఆ విధంగా వేసి ఆ విధంగా తిప్పుతారు ఇదైతే పాడైపోయింది అనమాట మీకు చూపించడం గురించి అయితే మీకు చూపిస్తాను అనమాట చూసారు కదా ఆ విధంగా తిప్పితే అది పిండి అయిపోద్ది అనమాట షోల్డ్ అనేది పిండి అయిపోతుంది దాంతో అంబలు గట్ట కాసుకుంటారు అనమాట చూసారండి విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్రతి ఇల్లు అయితే చాలా సింపుల్గా అయితే ఉన్నాయండి హౌస్లు అయితే ఫ్రెండ్స్ చూసారండి రాపల చెట్టు అనమాట రాంపలం అంటారు కదా కాయని చూసారు కదా అక్కడ ఫ్రెండ్స్ చూసారండి కాయలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదండి షోల్డ్ అనమాట ఈ సంవత్సరం అయ్యానా ఫ్రెండ్స్ చూసారు ఇది ఈ సంవత్సరం షోల్డ్ అనమాట ఇవన్నీ నాకు చూపించాం కదా కట్టెలతోటి అందులో వేసి పిండి ఆడిస్తారు అనమాట ఇదైతే షోల్డర్ పిండి ఆడిస్తారు మీ పేరండి మా పేరు బోనంగి చిన్నయ్య కుక్కర్పల్లి పై నుంచి అక్కడ కూడా ఉన్నారట అలాగా కొన్ని ఊర్లు ఉన్నాయి ఓనింగ్ వాళ్ళు మీరు సంతకి ఎక్కడికి వెళ్తారండి మేము సంతకే ఇక్కడ మా ఊరు సంతే మళ్ళీ ఇక్కడ సంత జరుగుతుంది కదా అవునవును హాస్పిటల్ ఎక్కడికి వెళ్తారు మరి హాస్పిటల్ అయితే పెద్ద వలస కానీ ఇది ఈ మండలం మన కొయ్యూరు మండలం కాకపోతే ఇది దగ్గర ఇది చాలా ఎక్కువ అయిపోద్ది తన ఘాటీలు గట్టి ఇవి ఉంటాయి రోడ్డు బాగోదు బాగలేదు మళ్ళీ అవును అంచేతన అవునవును ఏదైనా అవునండి ఇంట్లో ఎంతమంది ఉంటారు నలుగురా ఫ్రెండ్స్ ఎక్కడైతే నలుగురు ఉంటారన్నమాట ఏదో సెట్ ఈ చెట్టు ఇది సంక్రాంతికి గంగళం పండుగ ఉపయోగిస్తారటండి ఇవి అయితే మాల పూలమాల టైపున పూలమాల కడతారటండి అప్పుడు ఫ్రెండ్స్ ఇది మండి పువ్వు అటండి ఇది సంక్రాంతికి అలాగే గంగళం పండుగకి అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇదంతా పువ్వు కడతారటండి పువ్వు మాల కట్టి ఇది వేస్తారంట నాన్న మీ పేరు మరి మచ్చయ్య బోనంగా బోనంగి మచ్చయ్య మీ ఇల్లు ఏది నన్ను ఇదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇప్పుడైతే మీకు రోడ్డు ఉంది అప్పుడు రోడ్లు లేవు కదా అప్పుడు నాన్న చెప్పితే నమ్మావు ఇప్పుడు నడిచేస్తాము ఈ మధ్యలో రోడ్ అయ్యేది అదే ఇప్పుడు రోడ్డు అయింది ఇప్పుడైతే మన దేవుడు రాజమంగి నాది ఇక్కడ కాదు అది రుటకొట ముట్ట ఇక్కడికి వచ్చారా అంటే మరి పొట్ట చేసింది ఇక్కడ మన అత్తే పని ఇక్కడికి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది 50 సంవత్సరాలు అయిపోయిందా అవుతుందిలే అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇదంతా అడవి ఉంటుంది ఇదంతా అడవి కాదు ఇప్పుడు మా నాన్న
వీళ్ళు నరికేసినారు. అయితే నేను నా తమ్ముడు చనిపోయినాడు ఎందుకని అప్పుడు ఇక్కడ నచ్చి ఇదంతా ఇదంతా ఒక ఏటవెల్ ప్రాంతం. ఇదంతే వరుస నీరు మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇలా అంటే ఇలా రాదులే అలా వస్తుంది. కానీ ఎలాగైనా చిన్న వర్షం ఇలా వస్తుంది కదా. మొత్తం రాయి, ఇదంతా రాయి కట్టిన మొత్తం. అదే ఫ్రెండ్స్ చూసారు కదండి, గుమ్మడికాయలు అయితే కింద ఉంటే ఏదో ఒకటి తినేస్తాయి కదా. ఈ విధంగా చూడండి, పైకి పాడవకుండా ఇది ఈ విధంగా కట్టుకున్నారన్నమాట. కింద ఉంటే సద పట్టడం కానీ లేకపోతే ఆవులు తినడం కానీ అవుతుంది. అందువల్ల ఇది ఈ విధంగా స్టోరేజ్ చేశారు చూసారు కదా. అలాగే ఇక్కడ మేకల్ని పెట్టారండి, మేకల దొడ్డు అనమాట. లేదా ఉపాధి పనులంటే ఈ మధ్యకి లేదు, 100 రోజులు అయిపోయినాయా? అంతే, ఇంకా పెట్టలేదులే. ఈ సంవత్సరం పెట్టలేదు ఇంకా, అంతే అయిపోయినాయి, రోజులు అయిపోయినాయి, కొత్తగా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ 100 రోజులు మళ్ళీ కొత్తవి వస్తాయి, అప్పుడు మళ్ళీ. మరి ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం మరి ఆ సీజన్ అయిపోతే మరి ఏ విధంగా ఉంటారు? మరి కూలీలు ఉంటాయా మీకు? కూలీలు దొరుకుతాయి? మా కూలీలు దొరుకుతాయా? ఇప్పుడు కాపులు ఎవరిని ఇక్కడ జీడి తోట గట్ట ఏమి ఉండవే? జీడి తోటలు పండవు ఇక్కడ, ఓన్లీ కాఫీ పిక్కలు అంటే. అదే చూసాను, ఎక్కడ జీడి తోట కనిపించట్లేదు కదా, జీడి తోట లేదు, ఓన్లీ కాఫీ పిక్కలు ఇంక ఇయ్యే. సరే, మీ పేరమ్మా? చిన్న బోనంగి, కుర్ర వాళ్ళు ఉన్నారు ఎక్కువ. సరే అమ్మ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నామండి.